ఒకవైపున ఈనాడు జ్యోతినేమో గల్లా మాధవి భర్త ఎవరైతే గుంటూరు ఎమ్మెల్యే ఆమె భర్త మీదన కేసు పెట్టారని రాసుకొస్తే, సాక్షినేమో కేసు తీసేశారని రాసుకొచ్చింది. వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కాపు నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు కార్యాలయంపై చేసిన దాడిపై పోలీసులు మొక్కుబడిగా కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు ఫిర్యాదు మేరకు పట్టాపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. అయితే దాడికి పాల్పడిన పురిగొల్పిన టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావుతో పాటు ముఖ్యమైన టీడీపీ నాయకుల పేర్లను తప్పించారు. అంబటి ఫిర్యాదులో దాడికి పాల్పడిన ముఖ్యమైన వారి పేర్లు స్పష్టంగా పేర్కొన్నారు. అయినా టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ అలియాస్ ఇసక బుజ్జి మరికొందరంటూ మొక్కుబడిగా కేసు నమోదు చేసి వదిలేశారు. వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ద్వారా అంబటి రాంబాబు సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే తర్జన భర్జన అనంతరం రాత్రి 11:45 గంటలకు గుంటూరు పట్టాపురం పోలీసులు క్రైమ్ నెంబర్ 43/2026గా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావు టీడీపీ గూండాలతో వచ్చి తన ఇల్లు కార్యాలపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్టు ఫిర్యాదు చేస్తే, పోలీసులు మాత్రం టీడీపీ నాయకుల వద్ద మరిన్ని మార్కులు కొట్టేసేందుకు కేసును నోరుగార్చే విధంగా సెక్షన్లు నమోదు చేశారు. ఎమ్మెల్యే మాధవి భర్త రామచంద్రరావు పేర్లను బదులు కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ అలియాస్ బుజ్జి మరికొంతమంది అంటూ కేసు నమోదు చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే మాధవి ఆమె భర్త రామచంద్రరావులు A1 A2గా కేసు నమోదు చేసే వరకు పోరాటం చేస్తానని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. కాగా అంబటి ఫిర్యాదుపై నమోదు చేసిన సెక్షన్లతో తక్కువ శిక్షలు పడతాయని నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే మాధవి టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి అంబటి ఇంటిపై దాడికి తమతో సంబంధం లేదని, దాడితో తమకు సంబంధం క్షమాపణ మాత్రమే కోరామని చెప్పడం గమనార్హం అన్నట్టు రాసుకొచ్చారు. ఇంతకీ ఈనాడు జ్యోతి ఇవాళే రాసినాయి ఆ మీద కేసు పెట్టారని, వీళ్ళు లేదంటున్నారు. ఏది నిజం ఒకసారి ఇప్పుడు తేల్చాలి.